అందరికీ నా నమస్కారాలండి. 5th క్లాస్ వర్క్ బుక్‌లో వర్క్షీట్ 2.7 పేజ్ నెంబర్ 30లో ఉంది. ఏందంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఇచ్చారు. దానికేందంటే నెగెటివ్ సెంటెన్సెస్ రాయమన్నారు. ఇప్పుడు హీ ప్లేడ్ హ్యాండ్ బాల్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఎలా చెప్పగలిగాం? వెర్బ్ యొక్క సెకండ్ ఫార్మ్‌ని బట్టి మనం చెప్పగలిగాం. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? ఇప్పుడు హీ ప్లేడ్ హ్యాండ్ బాల్ అని ఉంది. ఇది వెర్బ్ 2 ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ చెప్పేసాం. ఎట్లా? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే. ఇప్పుడు మనం దీన్ని నెగెటివ్ సెంటెన్స్‌గా రాయడం అంటే ఎట్లా? చాలా సింపుల్ అండి. హీ మామూలుగానే ఉంచేస్తాం. మనం యాక్చువల్‌గా ఏదైనా మార్పు చేస్తామంటే అది వెర్బ్‌కి సంబంధించి మాత్రమే చేస్తాం. ప్లేడ్‌లో 2 ఉంటాయండి. డిడ్ ప్లస్ ప్లే అన్నమాట. డిడ్, ప్లే 2 కలిపి ప్లేడ్. ఇప్పుడు మనం నెగెటివ్ సెంటెన్సెస్‌ని ఫార్మ్ చేయాలి కాబట్టి డిడ్ పక్కన నాట్ ప్లే చేస్తాం. హీ డిడ్ నాట్ ప్లే హ్యాండ్ బాల్. ఈ రకంగా మనం ఏంటంటే నెగెటివ్ సెంటెన్స్‌ని ప్రిపేర్ చేస్తున్నట్టు. ఇంకోటి కూడా ఉంటుంది. యాక్చువల్‌గా అడగలేదు. కానీ మనం నేర్చుకుందాం. ఏంటంటే నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ అంటే క్వెషన్ మార్క్ ఉండేటట్టు. సింపుల్‌గా ఏందంటే ఈ డిడ్ నాట్ ఉంది కదా! దీన్ని హీకి ముందు పెట్టేస్తే సరిపోతుంది. మనకు కావాల్సిన నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది ఫార్మ్ అయిపోతుంది. డిడ్ంట్ హీ ప్లే హ్యాండ్ బాల్? ఈ విధంగా డిడ్ంట్ హీ ప్లే హ్యాండ్ బాల్? హీ ప్లేడ్ హ్యాండ్ బాల్. నెగెటివ్ సెంటెన్స్ వచ్చేసి హీ డిడ్ నాట్ ప్లే హ్యాండ్ బాల్. ఈ నెగెటివ్ ఇంటరాగేటివ్ వచ్చేసి డిడ్ నాట్ హీ ప్లే హ్యాండ్ బాల్. పాజిటివ్ ఇంటరాగేటివ్ ఎలా ఉంటుంది? ప్లేడ్లో ఉన్న ఆత్మని డిడ్ని కనుక ముందుకు తీసుకెళ్ళామనుకోండి. డిడ్ హీ ప్లే హ్యాండ్ బాల్? ఈ విధంగా రాయడం అనేది జరుగుతుంది. హీ ప్లేడ్ హ్యాండ్ బాల్, హీ డిడ్ నాట్ ప్లే హ్యాండ్ బాల్, డిడ్ నాట్ హీ ప్లే హ్యాండ్ బాల్. ఈ విధంగా ఇదేమో పాజిటివ్ సెంటెన్స్ అండి. హీ ప్లేడ్ హ్యాండ్ బాల్. పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండి. డిడ్ హీ ప్లే హ్యాండ్ బాల్? హీ డిడ్ నాట్ ప్లే హ్యాండ్ బాల్. నెగెటివ్ సెంటెన్స్ అండి ఇది. డిడ్ నాట్ హీ ప్లే హ్యాండ్ బాల్ అనేది ఏంటంటే నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అయితే మనల్ని అడిగిన ముఖ్యమైన విషయం ఏంటంటే సింపుల్ పాస్ట్లో నెగెటివ్ సెంటెన్సెస్ని ఫామ్ చేయమన్నారు. సునీత వెయిటెడ్ ఇన్ ద కిచెన్. నెగెటివ్ సెంటెన్స్ కాబట్టి వెయిటెడ్ ఉంది కదా! వెయిటెడ్ని ఎలా రాసుకోవచ్చు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వెయిటెడ్లో ఒక ఆత్మ ఉంటుంది. ఏంటంటే డిడ్ ప్లస్ వెయిట్ అనమాట. డిడ్ ప్లస్ వెయిట్ ఈక్వల్ టు వెయిటెడ్. ఇప్పుడు ఏం చేస్తాం? నాట్ పెట్టాలి కాబట్టి మనం ఏం చేయాలంటే డిడ్ని వెయిట్ని విడదీస్తాం. విడదీసి నాట్ పెట్టేస్తాం డిడ్ దగ్గర. అంతే మనం చేసేదల్లా కూడా అదొక్కటే. సునీత వెయిటెడ్ ఇన్ ద కిచెన్. సునీత డిడ్ నాట్ వెయిట్ ఇన్ ద కిచెన్. ఇప్పుడు ఇంట్రాగేటివ్ మార్చాలి అంటే పాజిటివ్ ఇంట్రాగేటివ్ కావాలంటే ఏం చేస్తాం? డిడ్ని తీసుకెళ్ళి సునీత ముందు ఉంచుతాం. డిడ్ సునీత వెయిటెడ్ ఇన్ ద కిచెన్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ నెగిటివ్ ఇంట్రాగేటివ్ రావాలనుకోండి. డిడ్ నాట్‌ని ముందుకు తీసుకెళ్తాం. డిడ్ నాట్ సునీత వెయిట్ ఇన్ ద కిచెన్ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా రోజు గనక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా ఒక 30 డేస్‌కి చాలా ఇంప్రూవ్ అవుతారండి ఇంగ్లీష్‌లో. ఐ మేడ్ బ్రెడ్. మేడ్ అంటే ఏంటి? మేడ్ అంటే డిడ్ ప్లస్ మేక్ అనమాట. డిడ్ ప్లస్ మేక్ ఈక్వల్ టు మేడ్. ఇప్పుడు ఐ మేడ్ బ్రెడ్. దీన్ని నెగెటివ్‌గా మార్చాలంటే డిడ్ పక్కన నాట్ పెట్టేస్తే సరిపోతుంది. ఐ డిడ్ నాట్ మేక్ బ్రెడ్. ఇప్పుడు దీన్ని పాజిటివ్ ఆహ్, పాజిటివ్ ఇంటరాగేటివ్‌గా మార్చాలంటే డిడ్‌ని ముందేస్తాం. డిడ్ ఐ మేక్ బ్రెడ్? క్వెషన్ మార్క్. పాజిటివ్ ఇంటరాగేటివ్ అవుతుంది. ఐ డిడ్ నాట్ మేక్ బ్రెడ్. ఇదేంటి? నెగెటివ్ సెంటెన్స్ కదా! నెగెటివ్ ఇంటరాగేటివ్ మార్చాలంటే డిడ్ నాట్‌ని ముందుకు తీసుకెళ్తాం. డిడ్ నాట్ ఐ మేక్ బ్రెడ్? క్వెషన్ మార్క్. ఈ విధంగా. తర్వాత చూద్దాం. అండ్ క్లారిటీ వస్తుందండి. ఒకదాని తర్వాత ఒకటి మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ క్లారిటీ వస్తుంది. మొదటిదే క్లారిటీ రావాలని ఇది లేదు. కొంచెం చిన్నగా వస్తాయి. దే క్లీన్ ద రూమ్ మనం చెప్పుకున్నాం. డిడ్ ప్లస్ క్లీన్ ఉంటుంది. నెగెటివ్‌గా మార్చాలంటే డిడ్ తర్వాత నాట్ పెట్టాలి. ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా మార్చాలంటే ఏం చేయాలి? ఆ క్లీన్‌లో ఉన్న డిడ్‌ని ముందు పెట్టేస్తాం. డిడ్ దే క్లీన్ ద రూమ్? అయిపోయింది క్వెషన్ మార్క్. ఇది పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటారు. నెగెటివ్ ఇంటరాగేటివ్ ఏం లేదండి. డిడ్ తర్వాత నాట్ పెట్టేయడం. లేకపోతే ఇక్కడ సింపుల్‌గా ఉంది కదా! ఈ డిడ్ నాట్‌ని ముందుకు తెచ్చేస్తే సరిపోతుంది. అప్పుడు డిడ్ నాట్ దే క్లీన్ ద రూమ్? ఈ విధంగా నెగెటివ్ ఇంటరాగేటివ్. తర్వాత వి వెంట్ షాపింగ్. వెంట్‌కి ఏముంటుంది? డిడ్ ప్లస్ గో ఉంటుంది. డిడ్ ప్లస్ గో ఈక్వల్ టు వెంట్ అనమాట. కాబట్టి ఈ డిడ్‌కి నాట్ అతికిచ్చేస్తాం. వి డిడ్ నాట్ గో షాపింగ్. ఇందులో డిడ్‌ని ముందుకు తీసుకొచ్చాం. డిడ్ వి గో షాపింగ్? పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్.
డిడెంట్ వి గో షాపింగ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్ అయిపోతుంది ఆ విధంగా. తర్వాత డాన్స్డ్ అంటే డిడ్ ప్లస్ డాన్స్, డిడ్ పక్కన నాట్ పెట్టేస్తే నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఇంకా మామూలే ఇంట్రాగేటివ్ కావాలంటే ఇక్కడ ఉన్న డిడ్ని ముందుకు తీసుకెళ్తే పాజిటివ్ ఇంట్రాగేటివ్ అవుతుంది. ఈ డిడ్ నాట్ని కనుక సబ్జెక్ట్ ముందుకు తీసుకెళ్తే నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఈ విధంగా అండి ప్రాక్టీస్ కనుక మనం చేస్తే అక్కడ ఇచ్చిందే కాదు, మనం కొంచెం ఫర్దర్గా ముందుకెళ్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్లో మంచి పట్టు అనేది వస్తుంది. సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి.